అండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు 60 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. 60కి పైగా స్థానాల్లో వీరిలో ఒక 16 మందికి దాదాపుగా సీట్లు లేవని చెప్పడం కూడా జరిగింది. మిగిలిన వారిని స్థానభ్రంశాలు కొన్ని ఉన్నాయి. కొందరు అక్కడే తమ స్థానాల్లో వారే కొనసాగే విధంగా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ గతం నుంచి చెప్తా ఉంది ఏమని, 80 మంది వాళ్ళతో టచ్ లో ఉన్నారని. మరి ఆ 80 మందిలో ఈ 60 మంది లేరా? ఒక ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే కృష్ణదేవరాయలు గారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారేమో కాంగ్రెస్ లోకి వెళ్ళారు. కాపు రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ లోకి వెళతామని, మరి లేటెస్ట్ గా ఏం జరిగిందో తెలియదు, తన అనుచరులందరినీ కూడా మరలా వైసీపీలోకి సెండ్ బ్యాక్ చేస్తా ఉన్నాడు. సరే, పరిస్థితి ఎలా ఉంటే 80 మంది టచ్ లో ఉన్నది నిజమైతే కనీసం 8 మంది అయినా సరే వాళ్ళ వైపు చూడాలి కదా. ఎవరి కూడా తెలుగుదేశం వైపు చూసినటువంటి దాఖలాలు కనపట్ల. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, లావు శ్రీకృష్ణదేవరాయలు గారంటే అటు ప్రజల్లో కానివ్వండి, ఇటు వైసీపీ కార్యకర్తల్లో కానివ్వండి ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, రాజకీయాల్లో చరిత్ర కూడా తెలిసి ఉండాలి. పురంధేశ్వరి గారు బాపట్లలో ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గారు, అమ్మా మీరు విశాఖపట్నం వెళ్ళి కంటెస్ట్ చేయండి అన్నారు. అదేమిటంటే, నేను బాపట్ల నుంచి పోటీ చేసి గెలిచాను, నేను మరొకసారి కూడా బాపట్లలోనే పోటీ చేస్తాను అని చెప్పేసి ఆవిడ కూడా రాజశేఖర రెడ్డి గారిని అడిగింది. అమ్మా నేను విశాఖపట్నం పంపిస్తున్నాను, నువ్వు అక్కడ ప్రజలకు దండం పెట్టుకుంటా వెళ్ళు, నిన్ను గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పాడు. నాయకుడి మాట ఆమె నమ్మింది. ఆమె అక్కడ కూడా విజయం సాధించింది. మరలా ఆవిడ అక్కడ నుంచి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఇది చరిత్ర. ఒక నాయకుడి మీద నమ్మకం, విశ్వాసం అనేది ఉంచాలి. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. కానీ ఇక్కడ లావు కృష్ణదేవరాయలు గారు ఆ పని చేయల. గుంటూరుకి బలమైన అభ్యర్థి అవుతాడు కృష్ణదేవరాయలు గారు. నర్సరావుపేటలో అత్యంత బలంగా ఉన్నది వైఎస్ఆర్సీపీ. అలాంటిది గుంటూరుకి క్యాండిడేట్ దొరకనటువంటి పరిస్థితి, క్యాండిడేట్ తొందరగా ముందుకు రానటువంటి పరిస్థితి. ఎవరైనా ఉంటారు, 10-15 మంది అభ్యర్థులు కోరుకుంటా ఉన్నారు పార్లమెంట్ సీట్ని. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు కదా. అదే సందర్భంలో కృష్ణ, నీవైతే గుంటూరుని ఎదుర్కోగలవు, గుంటూరులో బలమైనటువంటి అభ్యర్థి అవుతావు, నువ్వు గెలుస్తావు. ఒకవేళ ఏదైనా సరే వ్యతిరేక ఫలితం వచ్చినా సరే నీకు నేనున్నాను, రాజ్యసభకు పంపిస్తానని చెప్పినప్పటికీ కూడా మరి అతను ఒక రకంగా త్యాగం చేయలేకపోవటం, లేదా నాయకుడి మాట మీద నమ్మకం, విశ్వాసం ఉంచలేకపోవటం అనేది ఇక్కడ 2 కోణాలు మనం ఆలోచించాలి. ఒకటి, రాజశేఖర్ రెడ్డి గారి స్థాయిలో మరి ఆ నమ్మకం, విశ్వాసం అనేది
నాయకుల మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న వాళ్ళకి సన్నగిల్లిందా, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించట్లేదా? ఇక్కడ రెండో పాస్పాన్ని కూడా మనం ఆలోచించాలి. ఆ రోజుల్లో మైసూరారెడ్డి గారు, డిఎల్ రవీంద్రారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మీద అలకతో మరి పార్టీని వీడనున్నారని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి దూరం కానున్నారని, లేదా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అవసరమైతే వేరే పార్టీ కాకపోయినా వ్యతిరేకంగా పోటీ చేయనున్నారని ఒక వార్తలు వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక మెట్టు దిగి వాళ్ళ ఇళ్లకు ఈయన వెళ్ళాడు. వాళ్ళ ఇళ్లకు ఈయన వెళ్ళి మనం అందరం మంచి మిత్రులం, మనం కలిసి నడుద్దాం, కలిసి ముందుకు వెళదాం అని చెప్పాడు. మరి వాళ్ళు సమాధాన పడ్డారు, రాజశేఖర్ రెడ్డి గారితోనే నడిచారు. సరే, ఆ తర్వాత మళ్ళీ మైసూరారెడ్డి దూరం జరిగాడు, అది వేరే సంగతి. కానీ ఆ విధమైనటువంటి చనువుని, ఆ విధమైనటువంటి కలుపుగోలుతనాన్ని రాజశేఖర్ రెడ్డి గారు ప్రదర్శించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించట్లేదేమో ఒక్కసారి ఆయన ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని తీసుకోండి, ఆయన సొంత డబ్బులతోటి మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కేసులు పెట్టి మరి అతని మీద పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు, సమస్యలు ఉన్నంత మాత్రాన అక్కడ రిపోర్ట్ల పేరుతోటి వాళ్ళని పక్కన పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదేమో. రామకృష్ణారెడ్డి ఏ మేరకు పనిచేశాడు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు. ప్రజల మానవీయ కోణంలో ఆలోచించినప్పుడు నేను ప్రజలకు దగ్గరయ్యా ఉన్నాను, ప్రజలతో కన్సాలిడేట్ అయి ఉన్నాను, ప్రజల్లో నా పట్ల ఓటింగ్ కన్సాలిడేట్ అయ్యింది, అదే సరిపోతుంది, నాయకులు ఎవరు ఏమైనా నాకేం పర్వాలేదు అనేటటువంటి భావం కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటే అది ఖచ్చితంగా ఆయనకు నష్టాన్నే చేకూరుస్తుంది తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఆయనకు ఉండదు. అంతేకాకుండా ఈ 2014 నుంచి 2019 వరకు పార్టీ నిర్మాణం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం కానీ, ఒక శిక్షణ కార్యక్రమాలు కానీ, పార్టీ కార్యకర్తలతోటి ఏర్పాటు చేసినటువంటి సమావేశాలు కానీ, నేరుగా పార్టీ అధ్యక్షుడి హోదాలో పార్టీ కార్యకర్తలతోటి మమేకమైనటువంటి సందర్భాలు కానీ లేనేలేవు. పార్టీ నిర్మాణం జరగకుండా మరి పార్టీ కార్యకర్తలందరూ కూడా నాతోనే ఉంటారు అని చెప్పేసి అనుకోవటం పొరపాటే అవుతుంది. నాయకులు వేరు, కార్యకర్తలు వేరు అనటంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నాయకుల్లో స్వార్థానికి ప్రథమ స్థానం ఉంటుంది, వాళ్ళ ప్రయోజనాలు స్వప్రయోజనాలకు ప్రథమ స్థానం ఉంటుంది. కార్యకర్తల్లో నిస్వార్థత ఉంటుంది. నాయకుడు ముఖ్యమంత్రి అయితే చాలు అనే భావం ఉంటుంది. పార్టీ అధికారంలోకి వస్తే చాలు అనేటటువంటి భావం ఉంటుంది. అలాంటి కార్యకర్తలకు కావాల్సింది నాయకుడు కాస్తో కోస్తో అందుబాటులో ఉండటం, ఎప్పుడైనా సరే కార్యకర్తలను చిరునవ్వుతో పలకరివ్వటం. ఏదో ప్లేనరీలో కార్యకర్తలను పొగుడుతూ 2 మాటలు చెప్పటం కాదు కావాల్సింది. కార్యకర్తలకు నేనున్నాననేటటువంటి భరోసా కావాలి.
కార్యకర్తలకు పైన మా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవనేటటువంటి దమ్ము ధైర్యం వాళ్ళకు కలగాలి. అలాంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లుగా నాకు ఎక్కడ కనపట్ల. ఈ మాట చెప్పడానికి నేను ఏమాత్రం కూడా వెనకాట్టల. అనేక రకమైనటువంటి స్వార్థపర శక్తులు వస్తా ఉంటాయి. సొంత చెల్లె స్వార్థంతో బయటకు వచ్చింది, అందరికీ తెలిసినటువంటి విషయమే. నిన్న కొండా రాఘవరెడ్డి గారు ప్రత్యేకించి చెప్పాల్సిన పనేం లేదు. కాకపోతే ఆయన ఒకసారి రీకాల్ చేసినట్టు, ఏదైతే రఘురామరాజులాగా ప్రజల సొమ్ము దోచుకోవటానికి అతను ముందుకొస్తే మీరు ఏ విధంగా అనుమతులు ఇవ్వలేదో, అదే విధమైనటువంటి ప్రయోజనాల్ని వీళ్ళు ఆశిస్తే, అనిల్ షర్మిల దంపతులు ఆశిస్తే మీరు ఒప్పుకోలేదన్న సంగతి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. కానీ మానవీయ కోణంలో చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, సొంత చెల్లెల్ని కూడా తన దారిలోకి తెచ్చుకోలేని వ్యక్తిగానే మీరు ముద్రపడిపోతారు. ఇలాంటి మానవీయ పరమైనటువంటి చర్చ వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతినేది ఖాయం. కానీ రాజకీయాన్ని రాజకీయంగా చూస్తే, మరి రాజకీయం అంటే కుటుంబంలోని చెల్లికి, తల్లికి, అన్నకి, తమ్ముడికి పదవులు ఇచ్చుకోవటం కాదు కదా. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని వర్గాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళకి సమాన అవకాశాలు కల్పించడమే కదా నిజమైన రాజకీయం అని మీరు అనుకుంటా ఉండేది కూడా సత్యమే. మరి ఆ కోణంలో కూడా ప్రజలు ఆలోచించాలి కదా. పక్క తెలంగాణ రాష్ట్రంలో అటు కూతురికి, అల్లుడికి, కొడుక్కి పదవులు ఇచ్చుకోబట్టి అతన్ని ఇంటికి పంపించారు. నేను అలా ఇవ్వటం లేదు కదా అని మీరు చెప్పుకునే దాన్ని కూడా స్వాగతించేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూడా ఎవరు కాదనలేరు. అందుకే 60 మందిని మీరు మార్చినా కానీ ఎక్కడ కూడా మార్పులకు గురైనటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అభిమానులు కూడా ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి గందరగోళం చేసినటువంటి పరిస్థితులు లేవు. అందరూ మీకు మద్దతుగా నిలిచి ఉన్నది కూడా నిజమే. అదే ప్రక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక 2 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే, మరి పొత్తుతో కలిసే వెళతామని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్, మీకే కాదు ఒత్తిళ్లు ఉండేది, మాకు ఒత్తిళ్లు ఉంటాయి. మీకు ఒత్తిళ్లు 40 ఏళ్ల అనుభవం కలిగినటువంటి మీరు బిగుసైనటువంటి చొక్కా వేసుకున్నారేమో, మీరు ఒక చట్టంలో బిగించుకొని ఉన్నారేమో, మీకు ఊపిరి సల్పకపోవచ్చు. పొత్తు పేరుతో మరొక పార్టీకి సర్దుబాటు చేయవలసి వచ్చినప్పుడు మీ దగ్గర పరిస్థితులు టైట్ గా ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా పొత్తు ధర్మాన్ని మీరు పాటించాలి. మీరు పాటించలేదు కాబట్టి నేను మీకు దాన్ని గుర్తు చేయటం కోసం మీరు 2 అభ్యర్థులు ప్రకటిస్తే నేను కూడా 2 అభ్యర్థులను ప్రకటిస్తున్నానని చెప్పేసి రిపబ్లిక్ డే రోజున త్రిపుల్ అంటూ హడావుడిగా అభ్యర్థులను ప్రకటించారు. ఇదంతా వాళ్ళిద్దరు గేమ్ ప్లాన్ లో భాగమనే అనుకోవటంలో కూడా అనుకునేవారు కూడా ఉన్నారు. అది వాస్తవం కూడా కావచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పకుండా ఆ 2 నియోజకవర్గాల మీద చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా మరి ఈ పవన్ కళ్యాణ్ ప్రకటిస్తాడని అనుకోరు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి తెగింపు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కానీ ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దగ్గర లేవు అనేది స్పష్టమే. ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు రానున్నటువంటి ఈ 3 నెలల కాలంలో జాగరూకత వహించాలి. కార్యకర్తల పైన ఏదైతే ఎప్పుడు ఎన్నికల సందర్భంగా సమావేశాలు పెడుతున్నారో, మాక్సిమం కార్యకర్తలను కలవడానికి కూడా
ఆయన అవకాశాలు కార్యకర్తలకు ఇవ్వాలి. కార్యకర్తలు భుజం తట్టితే చాలు, ఆయన కార్యకర్తలతో చిరునవ్వుతో వాళ్ళని పలకరిస్తే చాలు. అది ఆయనకు అప్రతిహతమైనటువంటి విజయాన్ని 2024లో కూడా తెచ్చి పెడుతుంది. కేవలం బహిరంగ సభల్లో ఉపన్యాసాలు ఇవ్వటం మాత్రమే కాదు, ఎక్కడికైతే వెళుతున్నారో ఆ వెళ్ళిన చోట ఆ స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు నీ కోసం 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల నుంచి పనిచేస్తూ నిన్ను కాంగ్రెస్ పార్టీ కష్టాల పాలు చేసినప్పటి నుంచి నీ వెంట నడిచిన వాళ్ళు, నీ కోసం కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు, నీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, నీ కోసమే పరితపించిన వాళ్ళు, నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని నాటి నుంచి నేటి వరకు నిన్ను వదలకుండా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక్కసారి నువ్వు చిరునవ్వుతో నువ్వు పలకరించగలిగితేనే నీవు అనుకున్నటువంటి వైనాట్ 175 సాధ్యమవుతుంది అనేది చెప్పటమే నా ఈ వీడియో యొక్క ఉద్దేశం. నమస్తే.